ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు తరచూ కోటలు దాటుతుంటాయి. విచిత్రంగానూ అనిపిస్తుంటాయి. ఒకసారేమో అనుభవజ్ఞుణ్ణని, డాక్టర్ లాంటి వాడినని, తనకే రాష్ట్రం నాడి అంతు చిక్కడం లేదంటుంటారు. మరోసారి అర్థం కాకున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబరిచే ప్రయత్నం చేస్తున్నానని స్వయంగా ఆయన నోటి నుంచే వదులుతుంటారు. మరోసారి ఇంకోటి, చంద్రబాబు గారికి అనుభవం ఉన్న మాట నిజమే కానీ ఎందులో అన్నదే ఇక్కడ ప్రశ్న. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడంలోనా, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవడంలోనా, రాజకీయాల కోసం వ్యక్తిత్వాలను హననం చేయడంలోనా, పదవి దక్కించుకునేందుకు నాడు ఎన్టీఆర్పై, నిన్న మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై ఎన్ని రకాలుగా అసత్య ప్రచారాలు, కుట్రలు పన్నుతున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. ఆయన అనుభవం వీటిలోనే అని అనుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారో చంద్రబాబు గారు అనడంలో అసలు సందేహమే లేదు. ఈ విషయం రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి అనుభవజ్ఞుడికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. ఇంకో విషయంలోనూ ఆయన గారి నేర్పరితనం చాలా గొప్పగా ఉంటుంది. ఇతరులు చేసిన గొప్ప పనులన్నీ తన ఖాతాలో వేసేసుకోవడం, ఎలాంటి మొహమాటం లేకుండా గత ప్రభుత్వ హయాంలో తాను అధికారంలో లేనప్పుడు జరిగిన అభివృద్ధిని సైతం తన ఖాతాల్లో వేసుకోవడం నిజంగా ఇది ఈరోజు వచ్చిన ఘనత కాదు. చరిత్రలో ఎన్నో ఉన్నాయి, ఇలా నేడు కొనసాగుతున్నది క్లియర్గా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు దీన్నే క్రెడిట్ చోరీ అని ఇటీవల ఓ దగ్గర మాట మాట్లాడారు. అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట, ఆ తర్వాత ఇంకో మాట మాట్లాడడంలో ఆయనకున్న అనుభవం ఇంకెవ్వరికీ ఉండదు. ఒకప్పుడైతే ఈయన గారి పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఉపయోగం ఉండేదేమో కానీ నేడు సోషల్ మీడియా యుగంలో, సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ కాలంలో మాత్రం ఇది చెల్లడం లేదు. ఒకప్పుడు వాస్తవంగా గతంలో ఏం మాట్లాడావు, ఇప్పుడు ఏం మాట్లాడావు అన్నది ఆధారాలు అంతగా ఉండేవి కాదు. ఏదో అక్కడో ఇక్కడో మీడియా సంస్థలు ప్రచురం చేసేది, వాళ్ళు అనుకుంటే డిలీట్ చేసేది, పబ్లిక్లో అంతా ఉంచేవి కాదు. కానీ ఈరోజు ఉన్న సోషల్ మీడియా యుగంలో ఏకంగా ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఎలాంటి మాటలు ఏ సందర్భాల్లో మారుస్తున్నావు అన్నది చెప్పే కాలం ఇది. ఇక్కడ అన్యాయాలు చేద్దామనుకున్నా, దొంగతనం చేద్దామనుకున్నా, మోసం చేద్దామనుకున్నా కానీ అంత సులభం కాదు. ప్రజలకు అర్థమవుతూనే ఉంటుంది మీ ఇంటెన్షన్ ఏంటి అనేది. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ మాటలు మార్చే విషయంలో నిజంగా ఘనమైన రికార్డే సృష్టిస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై వీరిద్దరూ ఎన్ని తప్పుడు ఆరోపణలు చేశారో, ఇప్పుడేం మాట్లాడుతున్నారో పోలుస్తూ అనేక వీడియోలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అప్పట్లో వీరితో పాటు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ కూడా విపరీత ప్రచారం చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఉన్న అప్పు 14 లక్షల కోట్లు అంటూ జగన్ ఒక్కడే ఈ 14 లక్షల కోట్ల అప్పు చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేయడంలో ఎల్లో మీడియా పీక్స్కి చేరింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీంట్లో డొల్లతనం ఏంటన్నది అసెంబ్లీ సాక్షిగానే బట్టబయలైంది. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏడాదిన్నర కాకముందే ఏకంగా రికార్డు స్థాయిలో 2,20,000 కోట్లు అప్పులు చేసి దేశంలోనే ఏకంగా నెంబర్ 1 రాష్ట్రంగా, అప్పులు చేసే రాష్ట్రంగా ఈరోజు నిలబడింది ఏపీ. ఈ అప్పు ఆంధ్రప్రదేశ్ కొంప ముంచుతుందని తెలిసినా ప్రజలు మాట్లాడకుండా ఉండేందుకు ఆయన తన అనుభవాన్ని ఉపయోగించగలగరు. మద్యం విషయంలోనూ ఇంతే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం కారణంగా 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని లేని ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానిపై ఊసు కూడా ఎత్తే పరిస్థితి లేదు. పైగా అధికారంలో ఉన్నది వాళ్ళే. తాము పెత్తనం చెలాయించే సమయంలో సొంత పార్టీ వారే ఇన్ని రకాలుగా నకిలీ దందాలు చేస్తూ పట్టుబడ్డా నిమ్మకు నీరెత్తడం లేదు ఎవరు కూడా. ఎన్నికల సమయంలో ఏటా 1.5 లక్షల కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని నమ్మబలికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదేలా సాధ్యమని ప్రశ్నించిన వారికి సంపదే సృష్టిస్తాం కదా, మమ్మల్ని ప్రశ్నిస్తారా అంటూ ఆ రోజు మాట్లాడారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం సంపద సృష్టికి అసలు దేవుడెరుగు ఉన్నదే ఇచ్చే పరిస్థితి లేకపోలేదు. 1994లో ఎన్టీఆర్ క్యాబినెట్లో ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మునుపటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడానికి శ్వేతపత్రాల తంతు నిర్వహించారు. ఇలాంటి జిమ్మిక్కులు ఈయనకు అప్పటి నుంచే తెలుసు. ఆయా తర్వాత ఎన్టీఆర్ పాలనను విమర్శిస్తూ ఆనాడు ఉన్న మీడియా ద్వారా కథనాలు రాయించేవారట. కాంగ్రెస్తో కలిసి జగన్పై కేసులు పెట్టడంలో ఆయనపై వచ్చిన ఆరోపణలను 100 రెట్లు అధికం చేసి ప్రచారం చేయడంలోనూ చంద్రబాబు తన అనుభవం మొత్తం రంగరించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే తన అనుభవాన్ని వాడుతున్నారని తెలిసి ప్రజలు కొన్నిసార్లు చంద్రబాబును ఓటమి పాలు కూడా చేశారు. తదుపరి ఆయన వ్యూహం మార్చి కాపీ రంగంలోకి వచ్చేస్తుంటారు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన అనేక కొత్త వ్యవస్థల పేర్లు మార్చి అవేవో ఇప్పుడు తానే సృష్టించినట్టుగా వాటిని చూపించే ప్రయత్నం చేయడంలో మాత్రం చంద్రబాబు అగ్రస్థాయిలో నిలబడుతున్నారు.
జగన్ 2019లో తీసుకొచ్చిన నవరత్నాలను అప్పట్లో పదే పదే విమర్శించిన చంద్రబాబు ఆ తర్వాత కొద్దిపాటి మార్పులు చేర్పులతో 2024 మేనిఫెస్టోలో అవే పట్టుకున్నారు. జగన్ అమలు చేసిన వాటినన్నిటినీ కొనసాగిస్తాను అనే అనేక అదనపు స్కీములు కూడా ప్రజలకు ఇస్తామని నమ్మబలికారు. వాటిని ఇప్పుడు అమలు చేయలేక చేతులెత్తేశారు. ఆ మాట నేరుగా చెప్పకుండా జగన్ టైంలో ఏదో విధ్వంసమైందని, అందువల్ల తాను ఇప్పుడు చక్కదిద్దుతూ ప్రజల జీవితాన్ని మార్చేసే కార్యక్రమం చేస్తున్నానంటూ చెప్పుకొస్తున్నారు. ఏపీలో సుపరిపాలన కూడా వచ్చేసిందట. సెల్ ఫోన్లోనే పనులన్నీ అయిపోతున్నాయట. నిజమో అబద్ధమో తెలియాలి మీకే. కొద్ది రోజుల క్రితం లోకేష్ పార్టీ ఆఫీస్కు వెళ్తే 4000 మంది ఎందుకు క్యూలో నిలబడి తమ సమస్యలు తీర్చాలని అర్థించారో చెప్పాలి. గ్యాస్ ఇచ్చే బాయ్ టిప్ అడుగుతున్నాడని తెలుసుకుంటున్న చంద్రబాబుకు తన పార్టీ ఎమ్మెల్యేలు వసూళ్లు చేస్తున్న డబ్బుల గురించి, టికెట్ల అమ్మకాల గురించి తెలుసుకోలేకపోయారని అనుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు 21 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ఉండేవారు. అయినా ఇప్పటికే హైదరాబాద్ తన అభివృద్ధి తన చేతుల మీదుగా చేసినట్టుగా, తాను ఒక్కడి వల్లే హైదరాబాద్ పూర్తిగా అభివృద్ధి అయిందని చెప్పడంలో, గొప్పలకు పోవడంలో ఆయనే సాటి. ఔటర్ రింగ్ రోడ్డుతో సహా ఆయన పాలన తర్వాత జరిగిన అభివృద్ధి అంతటిని తన ఖాతాలో వేసుకోవడంలో దిట్టాన్ని ఒప్పుకోవాల్సిందే. హైదరాబాద్ను ఇటుక పేర్చి అభివృద్ధి చేశానని ప్రచారం చేసుకునే ఆయన ఆంధ్ర ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారో మాత్రం చెప్పరు. మొన్నటిదాకా 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేవారు. ఇక ఇప్పుడు 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పేశారు. విశాఖపట్నం సదస్సు ద్వారా మరో 13 లక్షల కోట్లు వస్తాయని చెప్తున్నారు. అలా అత్యశక్తులతో కూడిన మాటలు చెప్పడంలో, అసత్యాలు వేయడంలో చంద్రబాబు మొనగాడని చెప్పక తప్పదు. ఏదేమైనా చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్ర అభివృద్ధి ఆశించడం అత్యాశ అవుతుందేమో తప్ప, అది పూర్తిగా మీరు అనుకుంటున్న వాటికి నిరాశే తప్ప మరొకటి లేదు. అధికారం కోసమే ఈ ప్రయత్నం తప్ప మంచి చేయడం కోసం మాత్రం కాదు. చంద్రబాబు తన అధికారంలో అనేక సార్లు ఉన్నానని, తన 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ తనని, ఎంతో స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో దేశ ప్రధాని హోదాకి నేను ఎంపికయ్యానని చెప్పుకుంటారు. కానీ ఇప్పటికీ చంద్రబాబు నిలబడితే ఒక్క పథకం తన సొంతంగా తాను నిర్ణయించింది ఏదీ లేదు. అంతా కూడా గత ముఖ్యమంత్రులు చేసిన పరిపాలనను కాపీ పేస్ట్ చేస్తూ తన ఖాతాల్లో పేర్లు తెచ్చుకోవడం తప్ప. ఇప్పటికీ చంద్రబాబు పేరు చెప్తే పలానా పథకం ఉందని మీరైనా చెప్పగలరా? ఈ వీడియో చూసిన వాళ్ళైనా కామెంట్ చేయగలరా? ఎస్, ఇది చంద్రబాబు వల్లే సాధ్యమని ఏదైనా బల్లగుద్ది చెప్పగలరా? నిజంగా ఆశ్చర్యకరమే. సల్యూట్ కొట్టాల్సింది ఏంటంటే, నిజంగా ఏ పరిస్థితుల్లోనైనా తనకు అనుగుణంగా మార్చుకునే నైపుణ్యం ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనడంలో సందేహమే లేదు. ఇలాంటి వ్యక్తి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా జరగాల్సిన డ్యామేజ్ రాష్ట్రాలకు జరిగిపోయిందనేది వాస్తవం. మంచి దేవుడెరుగు డ్యామేజ్ని ఎవడు కూడుపాలన్నదే ఇప్పుడు రాబోయే కాలంలో ఒక పెద్ద సవాల్.